హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు ఇంకొక స్నాక్స్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. ఈ రెసిపీ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. అండ్ వితిన్ 15 మినిట్స్లోనే ఈ రెసిపీ అనేది మనకి రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి కమెంట్ అయితే చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కార్న్ఫ్లేక్స్ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. పల్లీలు కూడా వేయించుకోవాలండి. నేను పుట్నాల పప్పు కూడా వేయించుకుంటున్నాను. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇదైతే ఆప్షనల్. మా ఇంట్లో పుట్నాల పప్పు వేస్తేనే ఇంకా బాగా తింటారండి. సో నేను పుట్నాల పప్పు కూడా వేస్తాను. ఇంకా లాస్ట్లో కొంచెం గుప్పెడంత కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇదంతా చల్లారిపోయేంత వరకు మనం పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక ఫ్రీగా ఉండే బౌల్ తీసుకొని అందులో కార్న్ఫ్లేక్స్ మిక్చర్ వేసి మన టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వేసి బాగా కలుపుకోవాలండి. అంతే సింపుల్గా కార్న్ఫ్లేక్స్ మిక్చర్ అయితే రెడీ అయిపోతుందండి. వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బై బాయ్.